కంకర లోడ్తో వెళ్తున్న టిప్పర్ ఆర్టీసీ బస్పై పడింది. దీంతో టిప్పర్లోని కంకర మొత్తం బస్సులో పడింది. దాని కింద పడి చాలా మంది ఆహాకారాలు చేస్తున్నారు. ఘటనలో బస్ ముందు భాగం పూర్తిగా దెబ్బతింది. స్థానికులు, పోలీసులు జేసీబీ సాయంతో సహాయక చర్యలు చేస్తున్నారు. కంకర టిప్పర్ రాంగ్ రూట్తో పాటు మితిమీరిన వేగంతో రావడంతోనే ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. రైటిక యాక్సిడెంట్ జరిగిన ప్రాంతం నుంచి మరిన్ని డీటెయిల్స్ మనకి అజయ్ లైవ్లో అందిస్తారు. అజయ్, అక్కడ ఎలా ఉంది పరిస్థితి? జిల్లా ఖానాపూర్ స్టేజ్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదానికి సంబంధించి ఈ ఘటనలో మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. ఇప్పుడు ఈ ఘటనకు సంబంధించి 20 మంది మృతి చెందినట్లు మనకి అందుతున్న సమాచారము. ముందు 3, 5, దాని తర్వాత 17 మంది మృతి చెందారని చెప్పారు. సో ప్రస్తుతం 20 మంది మృతుల సంఖ్య 20కి చేరింది. సో ప్రస్తుతం ప్రమాదానికి గురైన బస్సు ఏదైతే ఉందో అందులో మొత్తం కూడా కంకర ఉండడంతో టిప్పర్ వాహనం ఢీకొట్టింది. టిప్పర్ వాహనం మొత్తం కూడా కంకర లోడ్తో వెళ్తుంది. సో ఆ కంకరను మొత్తం కూడా బస్సులో పడుంటే క్లియర్ చేస్తున్నారు. ప్రస్తుతం నేను ప్రమాదం జరిగిన ప్లేస్లో రోడ్డు పైన ఉన్నాము. బస్సు ఇటు తాండూరు నుండి హైదరాబాద్ వెళ్తుంది. సరిగ్గా ఇదే స్పాట్లో యాక్సిడెంట్ జరిగింది. ఇదే స్పాట్లో టిప్పర్ రైట్ సైడ్ పార్ట్ మొత్తం కూడా బస్సుకు సంబంధించి రైట్ సైడ్ అంటే ఎదురెదురుగా ఢీకొనడంతో ఒక్కసారిగా డ్రైవర్ సంబంధించి బస్ రైట్ సైడ్ పార్ట్ డ్రైవర్ కూర్చొని ఉంటాడు. సో ఆ పార్ట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయింది. ఇటు టిప్పర్ సంబంధించి కూడా డ్రైవర్ కూర్చున్న పార్ట్ మొత్తం కూడా నుజ్జు అయిపోయిన సిచ్యువేషన్. సో మొత్తం కూడా రక్త మరకలు రోడ్డు పైన ఉన్న పరిస్థితి. సో దాదాపు 20 మంది మృతి చెందారు. అంటే ఇటీవల కాలంలో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇది మేజర్ యాక్సిడెంట్గా చెప్పుకోవాలి. సో 20 మంది ప్రస్తుతం అయితే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్. కానీ ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉందని చెప్తున్నారు. దాదాపు ఇన్సిడెంట్ జరిగినప్పుడు బస్సులో 70 మంది ప్రయాణిస్తున్నారు. 70 మంది ప్రయాణికుల్లో చాలా మంది తీవ్రంగా గాయపడి పొజిషన్ క్రిటికల్గా కూడా ఉంది అనేది ప్రస్తుతం మనకి అధికారుల నుండి అందుతున్న సమాచారం. అయితే క్రిటికల్గా ఉన్నవారి పరిస్థితి ఏ విధంగా ఉంది అనేది మరి కాసేపట్లో క్లారిటీ వస్తుంది. ఇప్పటికైతే మృతుల సంఖ్య 20కి చేరింది. 20 మంది మృతి చెందారు. అంటే ఇప్పటికే ఇటు రాష్ట్ర ప్రభుత్వము రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఈ ఘటనకు సంబంధించి అధికారుల వద్ద ఆరా తీశారు. మరి కాసేపట్లోనే మనకు అందుతున్న ఇన్ఫర్మేషన్ బట్టి మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ప్రస్తుతం మనం ఏదైతే యాక్సిడెంట్ స్పాట్లో ఉన్నామో ఇక్కడికి వస్తున్నట్లు మనకు సమాచారం అందుతుంది. ఇప్పటికే అధికారుల నుండి జిల్లా కలెక్టర్ నుండి పూర్తి స్థాయి వివరాలు సేకరించారు. ప్రమాదానికి మెయిన్ అంటే ప్రైమరీగా అధికారులు గుర్తించింది ఎస్టాబ్లిష్ చేసిన రీజన్ ఏంటి అనే దానిపైన ఇప్పటికే పొన్నం ప్రభాకర్ కూడా ఆరా తీసినట్లు మనకు తెలుస్తుంది. ఇప్పటికే ఇటు పోలీసులు, SDRF, దాంతోపాటు ఫైర్ సంబంధించిన సిబ్బంది అంటే రెస్క్యూ టీమ్స్, ఒక ఇన్సిడెంట్ జరిగితే రెస్క్యూ చేయాల్సిన టీమ్స్ ఏవైతే ఉంటాయో అన్ని కూడా ఘటనా స్థలానికి చేరుకున్నాయి. ఉదయం నుండి ప్రస్తుతం మనం బస్సు ఏదైతే చూస్తున్నామో ఇదే బస్సు 5 గంటల 15 నిమిషాల ప్రాంతంలో తాండూరు నుండి హైదరాబాద్ స్టార్ట్ అయింది. తాండూరు నుండి హైదరాబాద్కి వివిధ పనుల మీద వెళ్ళే వాళ్ళు అంటే పిల్లలు ఉంటారు, పెద్దవారు ఉంటారు, ఉద్యోగులు ఉంటారు, అన్ని వర్గాలకు సంబంధించిన వారు ఉంటారు. సో ఈ విధంగా మృత్యువు వారిని తెల్లవారే వెంటాడుతుందని ఊహించలేదు. ప్రస్తుతం మనం చూస్తున్నాం బస్సులో ప్రయాణిస్తున్న వారికి సంబంధించి అంటే బస్సులో వాళ్ళ సామాన్లన్నింటినీ కూడా బయటికి తీస్తున్న సిచ్యువేషన్. సో అందులో భాగంగా ఆ మొబైల్ ఫోన్స్ కూడా కొన్ని పోలీసులకి దొరుకుతున్న పరిస్థితి. ప్రస్తుతం మనం విజువల్లో చూస్తున్నాం. వాళ్ళకి సంబంధించిన వస్తువులు అంటే మృతదేహాలు చెల్లాచెదరుగా పడిపోయాయి. మొత్తం కంకర లోడుతోనున్న వాహనం ఢీకొట్టింది కాబట్టి కంకర మొత్తం కూడా వాళ్ళ పైన పడిపోయిన సిచ్యువేషన్. సో ప్రమాదం జరిగినప్పుడు వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని కూడా అంటే ఇప్పుడు కంకరని క్లియర్ చేస్తున్నారు కాబట్టి కంకరని క్లియర్ చేస్తున్న క్రమంలో వాళ్ళకు సంబంధించిన వస్తువులు ఒక్కొక్కటిగా బయటికి తీస్తున్న సిచ్యువేషన్. ఇప్పటికే పోలీసులకు కొన్ని మొబైల్ ఫోన్లు లభ్యమయ్యాయి. ఇటు ఫైర్ సంబంధించిన అధికారులు వాటన్నిటిని కూడా స్వాధీనం చేసుకొని స్థానికంగా ఉన్న పోలీసులకు వాటన్నిటిని కూడా అప్పగిస్తున్నారు. మెయిన్గా మనం చెప్పుకుంటున్నట్లు బస్సు ముందు భాగం ఇప్పుడు విజువల్లో మనం ఏదైతే చూస్తున్నామో ఈ ముందు భాగము ఎక్కువగా కూడా దెబ్బతిన్నది. మొత్తం కూడా కంకర లోడ్తోనున్న వాహనం ఢీకొట్టిన తర్వాత కంకర మొత్తం కూడా ఇటు డ్రైవర్ స్టీరింగ్ సంబంధించిన పార్ట్తో పాటు ఒక 50% బస్సు ముందు భాగం మొత్తం కూడా ఈ కంకర పడడంతో మొత్తం కూడా ఇందులో ప్రయాణిస్తున్న వారు మొత్తం కంకర బాడీ మొత్తం కూడా కంకరలో చిక్కిపోయి కేవలం ముఖం మాత్రం పైకున్న సిచ్యువేషన్ కూడా చాలా మందికి ఉండే. సో అలాంటి భయంకరమైన సిచ్యువేషన్స్ ఇక్కడ ఎవరైతే బస్సులో ప్రయాణిస్తున్న వారు ఉన్నారో వాళ్ళు ఫేస్ చేస్తారు. వాళ్ళు కూడా ఊహించలేదు. ఎందుకంటే తెల్లవారుజామున యథావిధిగా రోజువారీగానే వాళ్ళు ఏ విధంగా బస్సులో ప్రయాణం చేసుకుంటారో, ఏ విధంగా
ఉద్యోగాలకు వెళ్తుంటారో, ఏ విధంగా పనుల నిమిత్తం వెళ్తుంటారో అదే మాదిరిగా భావించారు. కానీ ఊహించని రీతిగా మృత్యు ఒడికి చేరారు. దాదాపు 20 మంది ఈ ఘటనకు సంబంధించి మరణించారు. 20 మంది ప్రాణాన్ని ఒక టిప్పర్ వాహనం బలి తీసుకుంది. సో మొత్తం కూడా ఇక్కడ ప్రజాప్రతినిధులు సో ఓవరాల్ గా పోలీసులు దర్యాప్తు చేస్తున్నారని చెప్తున్నారు. పోలీసుల దర్యాప్తులో అనే దానిపైన పూర్తి స్థాయిలో ఒక సమాచారం వచ్చే అవకాశం ఉంది. సో మరి కాసేపట్లోనే మంత్రి పొన్నం ప్రభాకర్ కూడా ఇక్కడికి చేరుకొని ఉన్నారు. సో ఇక్కడ చేరుకున్న తర్వాత అధికారుల నుండి ఇంకాస్త ఇన్ డీటెయిల్ గా ఇన్ఫర్మేషన్ తీసుకునే అవకాశం అయితే కనబడుతుంది. సో మొత్తానికి ఈ ప్రమాదానికి సంబంధించి మాత్రము ఇంకా సహాయక చర్యలు పూర్తయిపోయాయి. మృతి చెందిన వారందరి బాడీస్ ని కూడా ఆసుపత్రికి తరలించారు. దాంతో పాటు క్షతగాత్రులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి సంబంధించి కూడా ఆసుపత్రిలో వైద్యం అందిస్తున్నారు. సో మొత్తానికి టిప్పర్ టిప్పర్ రూపంలో మృత్యు వెంటాడింది అని చెప్పాలి. టిప్పర్ వాహనం ఢీకొట్టడం తోటి ఈ బస్సులో ప్రయాణిస్తున్న దాదాపు 70 మంది ప్రయాణిస్తున్నారు. యాక్సిడెంట్ జరిగినప్పుడు అందులో 20 మంది చనిపోయారు. అంటే ఇంకా 50 మంది సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది అనేది కూడా తెలియాల్సి ఉంది. వాళ్ళకి సంబంధించిన వివరాలు అనుకోవచ్చు, లేకపోతే అందులో మేజర్ ఇంజురీస్ ఎంతమందికి అయ్యాయి, మైనర్ ఇంజురీస్ ఎంతమందికి అయ్యాయి అనేది తెలవడంతో పాటు ఇప్పటికే ఫలానా బస్సు ఇక్కడ ఖానాపూర్ స్టేజ్ వద్ద యాక్సిడెంట్ జరిగింది అని తెలుసుకున్న తర్వాత ఎవరైతే ఈ బస్సులో ప్రయాణిస్తున్న వారు బంధువులు ఉన్నారో వాళ్ళు కూడా అధికారుల్ని అప్రోచ్ అవుతున్నారు. వాళ్ళు కూడా ప్రభుత్వ ఆసుపత్రికి చేరుకుంటున్నారు. ఎందుకంటే బయలుదేరిన కొద్ది నిమిషాలకే ఈ ప్రమాదం జరిగింది కాబట్టి వాళ్ళకి సంబంధించిన బంధువులు, ఈ బస్సులో ప్రయాణిస్తున్న వాళ్ళ బంధువులు ఆ విషయం తెలుసుకున్న తర్వాత ఒక్కొక్కరిగా ఇటు ఘటనా స్థలానికి రావడంతో పాటు చేవెళ్ల ప్రభుత్వ ఆసుపత్రికి వస్తున్నారు. సో ఎవరెవరైతే మృతి చెందారో అంటే 20 మంది మృతి చెందినట్లు ప్రస్తుతం మనకు సమాచారం అందుతుంది. కాబట్టి మృతి చెందిన వారికి సంబంధించిన వివరాలు కూడా మరి కాసేపట్లో అఫీషియల్ గానే అధికారులు చెప్పే అవకాశం ఉంది. ఇంకా బస్సు క్లియర్ చేశారు. దాని తర్వాత కంకర మొత్తం కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్ ఇప్పటి వరకు జేసీబీ సహాయంతో క్లియర్ చేశారు. దాని తర్వాత ప్రస్తుతం మాన్యువల్ గా రెస్క్యూ టీమ్స్ బస్సులో ఉన్నటువంటి కంకర మొత్తం కూడా క్లియర్ చేస్తున్న సిచ్యువేషన్. సో ప్రస్తుతం అయితే నుండి ఇక్కడ రెస్క్యూ చేస్తున్న అధికారులకు సంబంధించి ఎలాంటి ఎవరు ఇంకా బస్సులో లేరు అనేది మనకి అందుతున్న ఇన్ఫర్మేషన్, ఇప్పుడు అందుతున్న అప్డేట్ ని బట్టి చేవెళ్ల రోడ్డు ప్రమాదంలో దాదాపు ఈ యాక్సిడెంట్ లో 24 మంది మృతుల సంఖ్య క్రమేపీ పెరుగుతుంది. 24 మంది మృతి చెందారు. అందులో ఒక 6 నెలల పాప కూడా ఉన్నట్లు ప్రస్తుతము అధికారులు గుర్తించారు. అంటే చిన్నపిల్లలు, మహిళలు, వృద్ధులు ఎవరు ఊహించలేదు ఇంతటి ఘోర ప్రమాదము ఇంత తెల్లవారుజామునే ఈ విధంగా కానరాని లోకాలకు వెళ్తాము అని. అందులోనూ 6 నెలల పాప కూడా మృతి చెందడము చాలా బాధాకరమైన విషయము. సో 24కి మృతుల సంఖ్య చేరింది. ప్రస్తుతం ఇంకా ఈ సంఖ్య పెరిగే అవకాశం ఉందని అధికారులు చెప్తున్నారు. ఎందుకంటే ప్రమాద తీవ్రతను మనం చాలా క్లియర్ గా చూస్తున్నాము. బస్సు మొత్తం కూడా ఒక పార్ట్ దాదాపు 50% వరకు కూడా మొత్తం నుజ్జు అయిపోయింది. కంకర మొత్తం కూడా బస్సులో ఉన్నది. అంటే ఆ ప్రమాద తీవ్రత ఏ విధంగా ఉంది అనేది మనం చూస్తేనే అర్థమవుతుంది. సో ముందు నుండి కూడా అధికారులు చెప్తున్నారు ఈ ఘటనకు సంబంధించి జరిగిన వెంటనే కూడా మృతుల సంఖ్య ఖచ్చితంగా పెరిగే అవకాశం ఉంటుంది. ఎందుకంటే మహిళలు ఉన్నారు, చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళంతా కూడా ఈ కంకర లోడ్ పడ్డప్పుడు అప్పుడే తీవ్రంగా వాళ్ళు గాయపడ్డారు. చాలా మంది పొజిషన్ క్రిటికల్ గా ఉంది అనేది ముందు నుండి అధికారులు చెప్తున్నారు. సో ఇక్కడ స్థానికులు కొంత మేరకు రోడ్డు పైన బైఠాయించి ఆందోళనకి దిగుతున్న సిచ్యువేషన్ మనం చూస్తున్నాం. ఎందుకంటే ఈ రోడ్డు పైన తరచుగా ప్రమాదాలు జరుగుతున్నాయి, అయినప్పటికీ కూడా ఎవరు పట్టించుకోవట్లేరు. ఈ విధంగా చాలా మంది ప్రాణాలు పోతున్న సిచ్యువేషన్ ఉంది అనేది చెప్తూ స్థానికులు రోడ్డుపై ఘటన జరిగిన వద్ద ఈ ఖానాపూర్ స్టేజ్ కు సంబంధించి ఇక్కడే రోడ్డుపై
మేరకు ఆందోళన చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే యాక్సిడెంట్ జరిగిన తర్వాత చాలా సేపటి వరకు కూడా ఇటు ట్రాఫిక్ ఎక్కడికక్కడ నిలిపివేశారు. దాంతో పాటు రోడ్డుకు సంబంధించిన డైవర్షన్స్ ఏర్పాటు చేశారు. ఇటు తాండూరు నుండి హైదరాబాద్ సంబంధించిన రహదారి పైన కొంత మేరకు ట్రాఫిక్ సంబంధించి జామ్ జరుగుతుంది. దాంతో పాటు ఇప్పుడు స్థానికులు కూడా ఇక్కడ ఆందోళనకు దిగడం తోటి కొంత మేరకు ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు ఎదురయ్యే అవకాశాలు కనబడుతున్నాయి. సో ప్రస్తుతం స్థానికులు అయితే ఆందోళన చేస్తున్నారు. పోలీసులు వీళ్ళందరినీ కూడా చెదరగొట్టే అవకాశం ఉంది. సో ఇక్కడ నుండి ఎందుకంటే ట్రాఫిక్ సంబంధించి ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది కాబట్టి ట్రాఫిక్ సంబంధించి ఎక్కడ ఇబ్బందులు తలెత్తకుండా, ఎందుకంటే ఉదయం ఈ యాక్సిడెంట్ జరిగినప్పుడు అప్పటి నుండి కూడా వాహనాలని రెండు వైపులా నిలిపివేశారు. కొద్దిసేపటి నుండే తిరిగి వాహనాలని రాకపోకలకు పోలీసులు అనుమతించారు. సో ప్రస్తుతం ఘటనకు సంబంధించి మాత్రము 24 మంది మృతి చెందారు. సో ఇంకా క్షతగాత్రులు కొంత మేరకు సివియర్ గా ఇంజ్యూర్ అయిన వాళ్ళు ఉన్నారు. సో ప్రస్తుతానికి 24 మంది మృతి అనేది అందుతున్న ఇన్ఫర్మేషన్. ఈ సంఖ్య కూడా పెరిగే అవకాశం ఉంది అనేది మనకు తెలుస్తుంది. సో ప్రస్తుతం ఈ ప్రమాదానికి సంబంధించి పోలీసులు కేసు నమోదు చేశారు, దర్యాప్తు చేస్తున్న సిట్యువేషన్ ఉంది. సో ఇంకా ఈ ప్రమాదంలో గాయపడ్డ వారు, క్రిటికల్ గా ఉన్న వారి పొజిషన్ సంబంధించి ఎప్పటికప్పుడు అధికారులు ఆరాధీయడంతో పాటు మెరుగైన వైద్యం అందిస్తున్న పరిస్థితి ఉంది.